ఎవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా మామ్, జరిగింది మ్యారేజ్ కాదు, డివోర్స్ ఇంత డెప్త్ గా డిస్కస్ చేయడానికి. జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. దానికింత టైం వేస్ట్ చేయడం వేస్ట్. పంపించేయి. నిత్య, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. జై కూల్. మనలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లో ఇలాంటి చిన్న ఇష్యూస్ వెరీ కామన్. ఎగ్జైట్ అవ్వకుండా లైట్ తీసుకో. ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు? సారీ జై, నాకు నా డాటర్ ఇంపార్టెంట్. తను వద్దంది, నేను ఓకే అన్నాను. సో లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఇదేంటి ముగ్గురు ఒకేసారి సైలెంట్ అయ్యారు? సునామీ వచ్చే ముందు సైలెన్స్ ఇలాగే ఉంటుందేమో. ఓకే ఆంటీ, సీ యూ. బాయ్ నిత్య. సునామీ సృష్టిస్తాడు అనుకుంటే సింపుల్ గా బాయ్ అనేసాడేంటి? ఏమైంది బాస్కి? సరే సార్, ఈరోజు నువ్వు ఒక పని చేయాలి. ఏంటి సార్ అది? రేపు మార్నింగ్ నిత్య నిద్ర లేచి బెడ్ కాఫీ తాగే టైం నుంచి నైట్ బెడ్షీట్ కప్పుకొని నిద్రపోయే వరకు తన షెడ్యూల్లోని ఎవ్రీ డీటెయిల్స్ రేపు మార్నింగ్ లోపు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. లెట్స్ గో. సార్, మామ్, ఏంటి ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదే మమ్మీ, బట్ ఎనీవేస్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్నటిదాకా సందడిగా ఉన్న ఇంటిని చిన్న రింగ్ వెనక్కొచ్చేలా చేసి సైలెంట్ చేసేసావు. ఏం ప్లాన్ చేసావో గాని హ్యాట్స్ ఆఫ్ మామ్. నేనేం చేయలేదే. ఏంటి, నీ హ్యాండ్ లేకుండానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా? అవును. ఇంకా నువ్వేదో చేసావనుకున్నాను. పోనీలే, ఎవరు చేసినా మనకు మంచే జరిగింది కదా. ఇక బావ నావాడే. అదంత ఈజీ కాదే. ఏ, ఎందుకు కాదు? వాళ్లే రిజెక్ట్ చేస్తే ఎవరేం చేస్తారు? మన ఇంట్లో మిగతా ఎవరి గురించి నాకు భయం లేదే, ఒక్క బామ్మ గురించి తప్ప. మామయ్య బావ ఏం చేయలేంది ముసల్ది, అదేం చేస్తుంది? అదే ప్రమాదం. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత బామ్మ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుడి గదిలో తలుపులేసుకుని కూర్చుంటోంది. అది మన మంచికేగా. ఏదైనా మాట్లాడితే ప్రమాదం గాని మౌనంగా ఉంటే మనకే నష్టం. కాదే, ఆవిడ మౌనం వెనుక ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగిన దేవీపురంలో కూడా తను సంతోషంగా లేదు. ఏదో భారాన్ని మోస్తున్నట్టు అలజడిగా కనిపించింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత కూడా తన మొహంలో అదే ఆందోళన. ఇదంతా చూస్తుంటే మనకి తెలియంది ఏదో ఉంది. అది ఆవిడ చెప్పట్లేదు. నీదంతా అనవసరమైన భయం మమ్మీ. అది పక్కన పెట్టి పరోక్షంగా జరిగిన మన మంచిని ప్రత్యక్షంగా నువ్వు ముందుకు తీసుకెళ్ళు. బావకు నేనే కరెక్ట్ అని అందర్నీ కన్విన్స్ చేయి.
ఎలాగైనా బావకు నాకు పెళ్లి జరిగేలా చూడు. అప్పుడు ఈ ఇంటిపై ఆధిపత్యం నీకు, బావ నాకు. ఓకేనా? అది నా కల కూడానే. ఈ ఇంటిని ఇంత ఆస్తిని వదులుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? మీ అమ్మని. థ్యాంక్ యూ మామ్. నువ్విలానే ఉండు. ఈ ఇంటికి కోడలుగా నేను తప్ప ఇంకా ఏ ఆడపిల్ల వస్తుందో నేను చూస్తాను. ఇంట్లో కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారు? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే నేను బయటికి వెళ్ళి సంపాదించాలి. నీకేం కాదమ్మా, నువ్వు నిండు నూరేళ్ళు బ్రతుకుతావు, నేను బ్రతికించుకుంటాను. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు? ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కానీ నేను పోయిన రోజు నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మంగ చూడలేదు. భగవంతుడా,
నా ప్రాణం పోయేలోపు ఎలాగైనా నీకో దారి చూపించే వెళ్తాను మంగా. నిన్ను ఒంటరిని చేసి మాత్రం వెళ్ళను. మృత్యుతో పోరాడైనా సరే నీకు మేలు చేసి వెళ్తాను. నా కడ ఊపిరి వరకు పోరాడతాను మంగ. ఏం చేసైనా సరే నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఆ యముడితో పోరాడైనా నిన్ను బ్రతికించుకుంటాను. అంతే తప్ప నువ్వు లేని లోకంలో నేను అన్నదలా బ్రతకలేనమ్మా. నిన్ను కాపాడుకునే తీరుతాను. పొట్ట పగిలేలా తిని కొవ్వు పెంచుకోవడం ఎందుకు? అది కరిగించుకోవడానికి ప్రొద్దుటే ఇలా ప్రయాసపడటం ఎందుకు? ఏంటో ఈ పిచ్చి జనాలు. తిండి లేక కొందరు, తిన్నది అరక్క కొందరు. అందుకే నేను నా మీనాక్షి పొదుపుగా తిని పద్ధతిగా ఉంటాం. బాస్ ఏంటి ఇంకా రాలేదు? అయినా ఎప్పుడూ కేబీఆర్ పార్క్ లో జాగింగ్ చేసే బాసు ఈరోజు ఈ పార్క్ రమ్మన్నారేంటి? ఏంటో ఈ బాసులు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు. మా బాస్ అయితే మరీను. వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ చారీ. మీరు వస్తారని మార్నింగ్ 6:30కే పార్క్ లో ఉన్నాను సార్. అంటే 6:30కే వచ్చి పార్క్ గేట్ ఓపెన్ చేసి వాకర్స్ కి వెల్కమ్ చెప్పడానికి నేనేమన్నా పార్క్ వాచ్మెన్నా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్. నేను ఆ టైంకి వచ్చాను అని చెప్తున్నాను. అంటే నీ సిన్సియారిటీ గురించి చెప్తున్నావా? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? నిత్య మేడం షెడ్యూల్ గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని అది చెప్పు. సార్, మేడం మార్నింగ్ 8 o'clock నిద్ర లేచి బెడ్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతారు సార్. 9 o'clock పెద్ద మేడం గారితో కలిసి కబుర్లు చెప్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్. 9:30కి పెద్ద మేడం ఆఫీస్కి వెళ్ళగానే నిత్య మేడం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు సార్. 10 to 12:30 వరకు కాఫీ షాప్లో ఫ్రెండ్స్తో చిట్చాట్ చేస్తారు సార్. 1 o'clock 5-star హోటల్కి వెళ్ళి 3 వరకు లంచ్ చేస్తారు సార్. 3:30కి బాస్కెట్బాల్ కోర్టుకు వెళ్ళి 4:30 వరకు ఆడతారు సార్. 5 o'clock ఇంటికి వచ్చి 6 o'clock వరకు సిమ్ చేస్తారు సార్. 8 వరకు టీవీ చూస్తారు సార్. 8:30కి పెద్ద మేడంతో కలిసి డిన్నర్ చేస్తారు సార్. షార్ప్ 9కి నిద్రపోతారు సార్. పని పాట లేని వాళ్ళకు కూడా ఇంత బిజీ షెడ్యూల్ ఏంటి? అంటే అందరూ మీలా కష్టపడలేరు కదా సార్. నిజం చెప్పు. మీకు కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. తక్కువ టైంలోనే నిత్య గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావు. గుడ్. మీరు ఆర్డర్ వేసాక బాధరైనా తప్పదు కదా సార్. అంతా బాగుంది కానీ చిన్న మిస్టేక్ చేసావు. మిస్టేకా? ఏంటి సార్ అది? మార్నింగ్ 6 to 8 నిత్య ఏం చేస్తుందో మిస్ చేసావు. అప్పుడు మేడం స్లీపింగ్ లో ఉంటారు సార్. నో, రాంగ్. రైట్ సార్. మేడం గారు ఇప్పుడు మంచి నిద్రలో ఉంటారు. జాగింగ్ లో ఉంటుంది.
ఇంపాసిబుల్ సార్. ఉంటుందని చెప్తున్నా కదా. ఉండరు సార్. ఉంటే ఉండరని చెప్తూ ఎలా సార్? మేడం ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేసి సీక్రెట్ ఏజెంట్స్ తో ఫాలో చేయించి గ్యాదర్ చేసిన నా ఇన్ఫర్మేషన్ కూడా అందని విషయం మీకెలా? చెప్పండి సార్. కనీసం 1 మినిట్ కూడా ముందు నిద్రలేవని మేడం 2 అవర్స్ ముందే నిద్రలేచి జాగింగ్కి వస్తారని, అది ఈ పార్కే వస్తారని ఎలా చెప్పగలిగారు సార్? సింపుల్ చారి. నిన్న నైట్ నిత్య నాకు ఫోన్ చేసి ఈరోజు మార్నింగ్ ఈ టైంకి ఈ పార్క్లో జాగింగ్ చేస్తూ మాట్లాడదామని చెప్పింది. ఆహా, మీరు నాతో జోక్ చేస్తున్నారు సార్. నిజం చెప్పండి సార్. చారి, ప్రతి కామన్ మ్యాన్ కి ఒక గెస్సింగ్ పవర్ అనేది ఉంటుంది. నాలాంటి బిజినెస్ మ్యాన్ కి నీ భాషలో చెప్పాలంటే డబ్బు పిచ్చి పట్టిన తెలివైనోడికి ఆ పవర్ ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. నిన్న నాతో గొడవ పడ్డాక నిత్య పొజిషన్ ఎలా ఉంటుందా అని గెస్ చేశా. నచ్చిన కాస్ట్యూమ్ని, కాస్ట్లీ జ్యువెలరీని, నాలాంటి రేర్ ఇంటెలిజెంట్ని వదులుకోవడానికి న్యాచురల్గా ఏ అమ్మాయిలు ఇష్టపడరు. సో నన్ను రిజెక్ట్ చేయటం రైటా రాంగా అని నిత్య నైట్ అంతా నిద్రపోకుండా ఆలోచించుంటుంది. కరెక్ట్ ఆన్సర్ దొరక్క మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుంది. అలాంటి పొజిషన్లో 4 గోళ్ల మధ్య ఉండలేక స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్కో జాగింగ్కో పార్క్ వస్తుంది. తన ఇంటికి దగ్గర డిస్టెన్స్లో ఉన్న పార్క్ ఇదే కాబట్టి ఇక్కడికే వస్తుంది. సో అలా వచ్చింది. ఏం అనాలిసిస్ సార్. గ్రేట్ సార్ మీరు. ఇప్పుడు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. ఎందుకు సార్? నిన్న మాట్లాడారు కదా, పైగా నో కూడా చెప్పారు. చారి, అది నిన్న. ఈ రోజుకి నిన్నటికి చాలా తేడా ఉంటుంది. చూడు చారి, టైంని బట్టి మూడు, ప్లేస్ని బట్టి మాట మారుతుంది. జస్ట్ స్టే హియర్ అండ్ వాచ్ ఇట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నువ్వా? యా, ఇట్స్ మీ. ఏంటి, నన్ను ఫాలో చేస్తున్నావా? కాదు, జాగింగ్ చేస్తున్నా. డోంట్ బి స్మార్ట్ జే. నిన్ననే కదా నీ రింగ్ విసిరి పారేసి నిన్ను రిజెక్ట్ చేశాను. మళ్ళీ ఈరోజు వచ్చి ఎందుకు మాటలు కలుపుకుంటున్నావు? ఎందుకు కలుపుకోకూడదు? నువ్వు నాకేమైనా పరాయిదానివా? నాకు పరిచయం ఉన్న దానివి, నాతో ఎంగేజ్మెంట్ అయిన దానివి, నన్ను పెళ్లి చేసుకోబోయేదానివి, నాతో లైఫ్ లాంగ్ జర్నీ చేసేదానివి. హలో హలో హలో, స్టాప్. జర్నీకి బ్రేకులు వే. నిన్ననే మన మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ మ్యారేజ్ ఏంటి? మన మ్యారేజ్. అదే అడుగుతున్నాను. నీకు నాకు పెళ్లి ఎలా జరుగుతుంది అని. ఎంగేజ్మెంట్ అయింది కదా, అలాగే మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది కానీ పెళ్లి జరుగుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడున్నది నిత్య శ్రీనివాస్. ఎవరు కాదన్నారు? ఇక్కడున్నది కూడా సూర్యదేవర జై సూర్య. సో వాట్? ఏ నోటితో అయితే నన్ను నో అన్నావో అదే నోటితో ఎస్ అనేలా చేస్తాను. వాట్? ఏ నోటితో నన్ను రిజెక్ట్ చేసావో ఆ నోటితోనే యాక్సెప్ట్ చేస్తాను. నో వే. నువ్వు నన్ను ప్రేమించేలా చేస్తాను. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటాను చెప్పేలా చేస్తాను. మీ మామతో నువ్వు గొడవ పడైనా సరే నన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను. జే, నిన్న నేను నిన్ను రిజెక్ట్ చేసిన దెబ్బకి నైట్ మందేమన్నా కొట్టావా? ఆ హ్యాంగ్ జస్ట్ 24 అవర్స్. నీకోసం సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు వెయిట్ చేయలేను నిత్య. నేను ఇంప్రెస్ చేయడానికి 24 గంటలు, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు చాలు. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు జే. నాకంతకంటే ఎక్కువ టైం పట్టదని చెప్తున్నా. 1 డేలో ఏం చేయగలవు? ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అని సినీ కవులు, రచయితలు అందరూ చెప్తూ ఉంటారు. నేనంత వీక్ హార్టెడ్ కాదు.
నిత్య, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఈ రోజే స్టార్ట్ చేద్దాం. నువ్వు ఫ్రెష్ అయ్యి కరెక్ట్గా 10కి ఇదే పార్క్ వచ్చేసాయి. నిన్ను పికప్ చేసుకుని 24 అవర్స్ నా ప్రపంచంలో తిప్పి రేపు సేమ్ టైంకి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు నా కార్ దిగే ముందు నాతో చెప్పే మాట ఐ లవ్ యూ అని. వాట్? 24 అవర్స్ టైం ఇస్తే నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేసి ఇంప్రెస్ చేస్తావనుకున్నాను. నన్ను పక్కన పెట్టుకొని ఇంప్రెస్ చేయడం ఇంపాసిబుల్. ఇట్స్ ఫూలిష్నెస్. నో, దట్ ఈస్ జై. గుడ్ లక్. See you at 10 o'clock. La la la. ఏంటొదినా, ఇంటికి ఎవరైనా వస్తున్నారా? ఒక ద్వారాన్ని అలంకరిస్తున్నావు? అవునుదినా, ఇంటికి పట్టిన శనిని వదిలించడానికి ఒక ఆయన వస్తున్నారులే. ఎవరొస్తున్నారు కల్పన? ఎవరో అమృతానంద యోగులట బామ్మగారు. కేదార్నాథ్ నుంచి వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు? ఎవరు పిలిపిస్తున్నారు? అదేంటి బామ్మగారు, ఆయన మీకేం చెప్పలేదా? ఏ గాలి సోకిందో ఏమో గాని ఈ మధ్య అన్నయ్య బాగా మారిపోయాళ్లే వదినా. ఇదివరకట్లాగా అన్ని విషయాలు అందరితో చెప్పట్లేదు. చెప్పట్లేదంటే చెప్పకూడని విషయాలు ఉంటాయి, వినకూడని మనుషులు ఉంటారు. మగాళ్ల పనుల గురించి మనం విమర్శించకూడదమ్మా. మనతో చెప్పకుండా ఏం చేసినా మొన్న తిరుగుటపాలో రింగు తిరిగొచ్చినట్టే ఉంటుందమ్మా. ఆపుతారా ఇక? కల్పన, జనార్దన్ ఎక్కడ? జనార్దన్. అమ్మమ్మా, మీరు పైకొచ్చారేంటి? ఈ మధ్య నువ్వు వింత వింత పనులు చేస్తున్నావేంట్రా? ఎంత పనులా? ఈ రోజు ఇంటికి ఎవరో స్వామీజీని పిలిపిస్తున్నావట. ఆయన అమృతానంద యోగులు. ఆ భగవంతుడే రాని నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా మీతో ఏం చెప్పమంటారమ్మమ్మా? మొన్న వాళ్ళు నిశ్చితార్థం రద్దు చేసుకుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు మీరు. ఇప్పటివరకు కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మనకంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళ సంబంధం తప్పిపోయిందని కల్పన వాళ్లను తిట్టిపోస్తోంది. తన కూతుర్ని ఇంటి కోడల్ని చేసుకోలేదని చంద్రిక మనల్ని ఆడిపోసుకుంటోంది. మీరేమో ఆ దేవుడి గది దాటి బయటికి రావడం లేదు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు తప్ప జై గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఈ సూర్యదేవర వంశ భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అంటే నాకు బాధ్యత లేదంటున్నావా జనార్దన్? మరి రద్దయిన నిశ్చితార్థం గురించి మీరేం ఆలోచిస్తున్నారు? ఆ అమ్మాయికి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టే రాత లేదు. ఆ రాత ఏ ఆడపిల్లకుంది? అది ఆ భగవంతుడికే తెలుసు. మనకెలా తెలుస్తుందమ్మమ్మా? ఇదేదో మిమ్మల్ని ఎదిరించడానికి చెప్పట్లేదమ్మమ్మా. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే సరిపోదు. ఆ దీపం ఆరిపోకుండా మన వంతు ప్రయత్నం ఏదో చెయ్యాలి. ఇప్పుడు నేను చేయబోతోంది అదే. ఏమండి, స్వామీజీ గారు వస్తున్నారట. అవునా? సరే పద. రండి స్వామి. రండి స్వామి, రండి. స్వామి, ఈమె నా భార్య. తను నా చెల్లెలు, ఆమె భర్త, కూతురు. ఈమె మా అమ్మమ్మ. అబ్బాయి ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. పైగా వాడు ఇలాంటివంటే అస్సలు నమ్మడు. అతని జాతకం ఉందా? ఉంది స్వామి. కల్పన, తీసుకురా. ఆ అమ్మాయి జాతకం, అదే నిత్య జాతకం ఉంది. అది కూడా తెమ్మంటారా? అక్కర్లేదు.
అంటే స్వామి, మొన్న మా అబ్బాయికి ఆ అమ్మాయికి నిశ్చితార్థమైంది. కానీ అనివార్య కారణాల వల్ల అది రద్దయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందో లేదో చెప్తారని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి జాతకాలు చూసి వాళ్ళ మనస్సులు కలుస్తాయో లేదో చెప్పొచ్చు గాని మనువు అవుతుందో లేదో చెప్పలేం. ఇదిగోండి, అబ్బాయి జాతకం చూసి చెప్పండి స్వామి. గతం చెప్పాలా, భవిష్యత్తు చెప్పాలా? శుభం చెప్పాలా, అశుభం చెప్పాలా? మంచి చెప్పాలా, చెడు చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి. విని తట్టుకోగలరా? జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. ఇవేవి వద్దు స్వామి. ఈ సూర్యదేవర వంశం నిలబడుతుందో లేదో చెప్పండి. మా అబ్బాయికి పెళ్లి జరిగే యోగం ఉందో లేదో చెప్పండి. వరుడి జాతకంలో ఆ అమ్మాయి ఎక్కడుంటుంది స్వామి? ఎలా ఉంటుంది? మంగా, 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 ఏంటొదినా? మంగ ఇంట్లో ఉందా? మళ్ళీ ఏదైనా తగు తెచ్చిందా? కాదొదినా, చిట్టీలు రాని కనిపించి. మరి హైదరాబాద్ లో అట. హైదరాబాద్ లోనా? అవును, మన ఊరి వాళ్ళు అక్కడికి వెళ్తే రోడ్డు మీద కనిపించిందంట. పట్టుకునే లోపే పారిపోయిందట. మాయలేడది. ఈ విషయం నీకు చెప్దామని పరిగెట్టుకుంటూ వచ్చాను. ఊళ్ళో అందరికీ చెప్పాలి. వస్తానే. హైదరాబాద్ లో కాదు, ఎక్కడున్నా దాన్ని వదిలిపెట్టను. వదిలేకేం చేస్తావే? హైదరాబాద్ వెళ్లి దాన్ని జుట్టు పట్టుకొని మన డబ్బులు వసూలు చేసుకొస్తా. ఏంటి, నువ్వు హైదరాబాద్ వెళ్తావా? మరి ఆ దొంగ మొహంది అక్కడే కదా ఉంది. హైదరాబాద్ అంటే ఆత్రేయపురం అనుకున్నావటే? 4 వీధులు 40 ఇళ్లు ఉండటానికి. అది చాలా పెద్ద ఊరు. వేల ఇల్లులు, లక్షల మంది మనుషులు ఉంటారు. ఉంటే ఏంటి? అంత పెద్ద ఊళ్ళో అంతమంది జనం మధ్య రాణి ఎక్కడ ఉందని వెతుకుతావు? ఎలా పట్టుకుంటావు? అది హైదరాబాద్ లో ఉందని తెలిసింది కదా. అక్కడ ఏ కలుగులో దాక్కున్నా వదిలిపెట్టను. మంట పెట్టి మరి బయటకు రప్పిస్తాను. ఇంత కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావేంటి? తప్పు చేసిన అది భయపడాలి గాని నేనెందుకు భయపడాలి? నేను భయపడమన్నది ఆ రాణికి కాదే, హైదరాబాద్కి. అంత పెద్ద ఊరిని ఎప్పుడైనా చూసావా? అది పెద్ద ఊరే, కానీ పెద్ద పులేం కాదు. నన్నేం నమిలి మింగేయదు. ఇప్పుడే హైదరాబాద్కి బయలుదేరుతాను.
అద్భుతం మీ ఇంట అడుగు పెట్టనుంది. ఆ ప్రయాణమే మొదలైంది. దానివల్ల మాకు మంచి జరుగుతుంది కదా స్వామి? చెప్పండి స్వామి, మాకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా? నిప్పు ఇంటికి వెలుగివ్వగలదు, ఒంటిని కాల్చనూగలదు. నీరు దాహం తీరుస్తుంది, దానికి విషం చేరిస్తే ప్రాణం తీస్తుంది. గాలి ఊపిరినిస్తుంది, కాలుష్యంగా మార్చితే ఉసురు తీస్తుంది. నేల ఆధారాన్నిస్తుంది, కృంగితే అధఃపాతాళానికి చేరుస్తుంది. ఆకాశం గొడుగవుతుంది, అక్కడ్నుంచే పిడుగు పడుతుంది. నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశం, ఈ పంచభూతాలని మనం ఏ దృష్టితో చూస్తే ఆ ఫలితం లభిస్తుంది. స్వామి, మీరింతకీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఇంట అడుగు పెట్టబోయే అద్భుతం ప్రమోదమా ప్రమాదమా అన్నది మీ మీ చేతల్ని బట్టి మంగా, ఎక్కడికి వెళ్తున్నావే? హైదరాబాద్ వెళ్తున్నాను. పిచ్చేమన్నా పట్టిందా నీకు? అంత పెద్ద ఊరికి అంత దూరం ఎలా వెళ్తావు? నాకు దారి తెలియకపోవచ్చమ్మా, కానీ గమ్యం తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ ఊరు ఎలాంటిదో తెలుసా? ఆ ఊరి మనుషులు ఎలాంటి వారో తెలుసా? అక్కడ ఏ ఏ ప్రమాదాలు ఉంటాయో తెలుసా? మొన్నటికి మొన్న మన పక్క ఊరు దేవీపురానికి వెళ్ళినందుకే నీకేమైందో మర్చిపోయావా? అది తలుచుకుంటేనే నా గుండె ఇప్పటికీ అదిరిపోతోంది. వద్దే, ఆ రాణితో గొడవద్దు, ఏ డబ్బులు వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నా కళ్ళ ముందుంటే చాలు. నీ కళ్ళ ముందుండి ఏం చేయాలమ్మా నేను? నువ్వు రోజు రోజుకి చావుకి దగ్గరవుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉండాలా? గుండె నొప్పి నీ ఎదను మెలిపెడుతూ ఉంటే, శ్వాస అందక నీ ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే, పొరలు పొరలుగా వస్తున్న దగ్గుతెరల్ని నాకు వినిపించకూడదని నువ్వు అర్ధరాత్రి తలుపు దాటిస్తూ ఉంటే, అది చూస్తూ నన్ను నిశ్శబ్దంగా ఏడవమంటావా? నేను నిద్రపోయాననుకుని నువ్వు నా పక్కన కూర్చొని నా భవిష్యత్తు ఏమిటా అని నా తల నిమురుతూ ఏడుస్తూ ఉంటే, అది విననట్టు నటించమంటావా? నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావమ్మా, కానీ నాకంతా తెలుసు. గుండె నొప్పి నీ శరీరాన్ని ఎంత బాధ పెడుతుందో, రెట్టింపు బాధ నా మనసు పడుతోంది. నా గురించి భయపడుతూ నిద్రలేని రాత్రులు నువ్వెలా గడుపుతున్నావో, నీ గురించి బాధపడుతూ నేను అలాగే గడుపుతున్నానమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు, భవిష్యత్తు లేదు. అసలు నువ్వు నా పక్కన లేకపోతే నాకేం తోచదమ్మా. అందుకేనమ్మా, ఏం చేసైనా సరే నేను బ్రతికించుకుంటాను. వద్దు మంగా, వద్దు. నా కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీకోసం కాక ఇంకెవరి కోసం కష్టపడాలమ్మా నేను? నా కోసం నువ్వు పడ్డ పురిటి నొప్పుల కన్నా నేను పడబోయే కష్టాలు పెద్దవేం కాదు. నా మాట విను మంగా. అక్కడ ఏ పాటి ఆపదలుంటాయో నీకు తెలీదు. ఆపదలు ఎక్కడైనా ఉంటాయమ్మా, వాటికి భయపడుతూ కూర్చుంటే బ్రతకలేం. నిన్ను బ్రతికించుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా నేను వదిలిపెట్టదలుచుకోలేదమ్మా. హైదరాబాద్ వెళ్తాను, రాణి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను, నీకు గుండె ఆపరేషన్ చేయిస్తాను. సంతోషంగా నన్ను సాగనంపు. నా వల్ల కాదు మంగా, నేను ఒప్పుకోను. మరి నీ ఆపరేషన్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని కూలి పనులు చేస్తే లక్షలవుతాయి? అదంతా నాకు తెలీదు. బ్రతికిన నాళ్ళు బ్రతుకుతాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.
అయితే సరే, నీకు చావు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చచ్చిపోదాం. మంగా, అంతే మరి. అలా అనకే. నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలి. ఆ 100 ఏళ్ళు నీతో కలిసి బతకాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చేదానివి అయితే నన్ను హైదరాబాద్కు పంపించు. అమ్మా, పంపించవే. అయితే నేను కూడా వస్తాను. ఉహుం. నేనే వస్తాను. అది నువ్వు ఒప్పుకున్నావు అంతే, ఇంకేం మాట్లాడొద్దు. 2 రోజుల్లో డబ్బులతో తిరిగి వస్తాను. వెళ్ళిరానా మరి? డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. 2 రోజుల్లో క్షేమంగా తిరిగిరా. అలాగే, జాగ్రత్త. ఒక్క నిమిషం. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాకు నీ ఆశీస్సులు చాలు. వెళ్ళొస్తాను. ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాకు నీ ఆశీస్సులు చాలు. వెళ్ళొస్తాను. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ, చిరనీకే కంట నీటి చెమ్మ. లోకమంతా వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. బట్ ఫస్ట్ మీటింగ్లోనే మామ్ని ఎలా ఇంప్రెస్ చేశాడు? వీడి మాటల్లో ఏదో మాయుంది. నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నన్ను చాలా ఈజీగా కన్విన్స్ చేశాడు. లైఫ్లో మళ్ళీ వాడి ఫేస్ చూడకూడదు అనుకున్న నాతో బెట్ కట్టి మళ్ళీ 24 గంటలు నన్ను తనతో తిప్పుకోబోతున్నాడు. ఇది వాడి సక్సెస్ సీక్రెటా? నో, వాడి ఎంత తెలివైన వాడైనా అందంలోనూ పందెంలోనూ నేనే ఫస్ట్ అని ప్రూవ్ చేస్తాను. నేను గెలుస్తానా వాడు గెలుస్తాడా? కరెక్ట్గా 10కి వాడిక్కడికి వస్తే వాడే గెలుస్తాడు, లేకపోతే ఓడిపోతాడు. చూద్దాం.
చెప్పాలి? నీ ఫేస్ చూస్తుంటే నాతో ఏదో చెప్పాలని ఆగిపోయినట్టుంది. నథింగ్. బీ ఫ్రాంక్ నిత్య. నువ్వు టైంకి వస్తావో రావో అని చిన్న బెడ్ కట్టుకున్నాను. ఓడిపోయావు కదూ. ఎక్స్క్యూజ్ మీ, నీకు టైం సెన్స్ ఉందో లేదో అని చిన్న చెక్ చేశాను అంతే. ఉందని ఒప్పుకున్నట్టే కదా. యునో ఐ కేమ్ 5 minutes ఎర్లీ. చెప్పిన టైం కంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళని పని లేని వాళ్ళు అంటారు. లేటుగా వచ్చిన వాళ్ళని లేజీ ఫెలోస్ అంటారు. కరెక్ట్గా వచ్చిన వారిని జే అంటారు. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు ఈ జే చుట్టూ టైం తిరుగుతుంది. ముందే వచ్చావంటే పందెం కోసం నాకంటే నువ్వే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నట్టున్నావు. నెవర్. నేను ఎక్సైట్ అవ్వడం ఏంటి? అమ్మాయిల్ని ఉడికిస్తే మరింత అందంగా ఉంటారు. ఉడికిస్తేనో ఫ్రై చేస్తేనో అమ్మాయిలు అందంగా అవ్వరు. కాస్మెటిక్స్ వాడితే అవుతారు. నువ్వు చెప్పేది మేకప్ గురించి, నేను చెప్పేది న్యాచురల్ బ్యూటీ గురించి. సరే, ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తినబోతూ రుచెందుకు, వెళ్ళబోతూ గమ్యం ఎందుకు? ఎక్కడికో తెలియకుండా ఎలా రావాలి నీతో? నా సేఫ్టీ గురించి నేను ఆలోచించుకోవాలి కదా. నీ సేఫ్టీకి ఏమైంది? నేను పెళ్లి కాని అమ్మాయిని. నేను పెళ్లి కాని అబ్బాయిని. నువ్వు వేరు. నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. ఏం ప్రాబ్లం? అదే ప్రాబ్లం. భయపడుతున్నావా? నెవర్. ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్. సో రిలాక్స్. జర్నీ స్టార్ట్ చేద్దామా? మూవ్. సీట్ బెల్ట్ పెట్టుకో. ఎందుకు? సేఫ్టీ. అక్కే ఏరి కోరి జైని అల్లుని చేసుకోవడానికి ఫిక్స్ అయింది. తానే ప్రపోజల్ పెట్టింది. నిత్యను ఒప్పించి ఎంగేజ్మెంట్ కూడా జరిపించింది. అంతా అయ్యాక నిత్య నో అనగానే సింగిల్ డైలాగ్ కూడా చెప్పకుండా, కనీసం కన్విన్స్ కూడా చేయకుండా మ్యాచ్ని ఎలా క్యాన్సిల్ చేసిందబ్బా? ఆలోచిస్తుంటే జుట్టు రాలుతుంది కానీ జవాబు రావట్లేదే. ఏంట్రా కాలుగాలిన పిల్లిలా ఇలా క్యాట్ వాక్ చేస్తున్నా? అంతేలే, నీ కంటికి నేనెప్పుడు పిల్లిలానో బల్లిలానో ఎలకలానో కనిపిస్తాను. సొంత తమ్ముణ్ణి ఒక్కసారంటే ఒక్కసారైనా నన్ను పులిలా చూసావా? అది సరే, నువ్వెప్పుడైనా పులిని చూసావా? ఎందుకు చూడలేదు? జూలో బోల్డ్ అని సార్లు చూశాను అక్క. సెల్ఫీ కూడా దిగాను. జూలోనో బోన్లోనో కాదు, అడవిలో ఎప్పుడైనా చూసావా? అడవిలో పుల్ని చూడడం అంటే దానికి ఆహారం అవడమే. అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. ఒకసారి ట్రై చేసి చూడు, అప్పుడు నువ్వు టైగర్ వన్ నమ్ముతాను. పులి నన్ను తినేశాక నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? అయినా పులి సింహాన్ని పొగిడే జైనే పక్కన పెట్టేశావు, ఇంక నేనెంత? జైన్ నిజంగానే లయన్ రా. వాడు ఎప్పటికైనా వ్యాపార సామ్రాజ్యానికి రారాజవుతాడు. నాకు నచ్చాడు. మరెందుకు మ్యాచ్ క్యాన్సిల్ చేసావు? నిత్యకి నచ్చలేదు కాబట్టి. నేను నమ్మను. నువ్వు తలుచుకుంటే నిత్యను ఎలా అయినా కన్విన్స్ చేసేదానివి. అసలు విషయం వేరే ఉంటుంది, అది చెప్పు. అంటే ఏదో బలమైన కారణమే ఉందని నువ్వు నమ్ముతున్నావా? లేకపోతే నీకు ఎంతగానో నచ్చిన జైని అంత ఈజీగా పక్కన పెట్టవు కదా. నువ్వు ఊహించింది నిజమే ఋషి. నిజానికి మ్యాచ్ని నిత్య కాదు, నేనే ఆపుండాల్సింది.
ఎందుకక్క? దేవీపురంలో నాకొక రహస్యం తెలిసింది. అది ఆ సూర్యదేవర వంశానికి చెందిన రహస్యం. ఏంటక్క రహస్యం? మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట విహార. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. నిర్మల యుగ నిర్ఘరం నిరుపమాన నిర్జరం మధుర భోగి గుంజరం. ఇదెప్పుడు జరిగింది? ఎంగేజ్మెంట్ జరగడానికి కొన్ని నిమిషాల ముందు. అంటే 4 తరాల నుంచి ఆ ఇంట్లో అడుగుపెట్టే కోడళ్ళు చచ్చిపోతున్నారా? అవును, అదే ఆ ఇంటి శాపం. మరి ఆ ఇంటి వారసుడితో మన నిత్యకి ఎంగేజ్మెంట్ జరిగింది కదా, నిత్యకేం కాదా? నిజం తెలియగానే ఆ ఎంగేజ్మెంట్ ఆపాలనే వచ్చాను. కానీ అప్పటికే రింగ్స్ మార్చుకోవడం జరిగిపోయింది. ఎలాగోలా నిత్యని ఒప్పించి పెళ్ళైనా ఆపాలనుకున్నాను. కానీ నిత్య వేరే కారణాలతో ఆపేసింది. అందుకే నిత్య నో అనగానే నేను ఎస్ చెప్పాను. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పిందక్క. పెళ్లి జరుగుంటే నిత్య మనకు దక్కేదా? శాపం విషయం దాచిపెట్టి మనల్ని ఇంత దగా చేస్తారా? వాళ్ళని ఊరికే వదలకూడదక్క, దావా వెయ్యాలి. ఎందుకురా? మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నాం కదా. గొడవలు కేసులు అనవసరం. నిత్య మెళ్ళో తాళి పడలేదు కాబట్టి తన ప్రాణాలకొచ్చిన ముప్పు కూడా లేదు. నిత్య తన పర్సనల్ కారణాలతో జైని రిజెక్ట్ చేసింది కాబట్టి తనకు శాపం గురించి చెప్పాల్సిన పని కూడా లేదు. దట్స్ ఆల్. కరెక్టే అక్క, ఇక వాళ్ళతో మనకి పని లేదు. కానీ మన నిత్య అయితే తప్పించుకుంది. బట్ ఎవరో ఒక ఆడపిల్ల అయితే జైకి వైఫ్ కావాల్సిందే కదా. ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోయే ఆ దురదృష్టవంతురాలు ఎవరో. ఎల్లయ్య స్వామి, నువ్వే దిక్కనొచ్చాను. నిన్నే నమ్ముకున్నాను. ఆ రాణి నా కంటపడేలా చేయి స్వామి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు, ఎన్ని రోడ్లు, ఎంతమంది జనం. అమ్మో, అమ్మ చెప్పింది నిజమే. ఇది చాలా పెద్ద ఊరు. జాగ్రత్తగా ఉండాలమ్మో. అవును, ఇంత పెద్ద ఊళ్ళో రాణి ఎక్కడుందని పట్టుకోవాలబ్బా. ఓసే మంగా, నీ మతి వరపు మార్కెట్కెళ్ళా. ఆ రాణి మధుర నగర్లో కనిపించిందని సుభద్రత చెప్పింది కదా, అక్కడికే వెళ్ళి వెతుకుదాం. ఏ పోరి, ఇదేమన్నా నీ సొంత గాడియా? దర్జా కూర్చున్నావు, ఏడి పోవాలే? మధుర నగర్. ఎవరైనా బేరమాడ ఎక్కుతారు, నువ్వేంది పైసలు ఎంత ఇస్తావు చెప్పకుండా ఎక్కేసినావు? నువ్వైనా ఎంత అడుగుతావేంటి? 5-10 అంతే కదా. 5-10 మా తల్లే, ఇది హైదర్ నగర్, నువ్వు వెళ్లాల్సింది మధురా నగర్. అయితే ఎంత? 500 అవుతుంది. ఎంత? 500. ఏంటి? మాత్రేపురం నుంచి హైదరాబాద్
హైదరాబాద్ రావడానికి బస్ టికెట్ అంత కాలేదు. నీ ఆటోకి 500 ఇవ్వాలా? బాగుంది. సర్లే, చివరిగా చెప్తున్నాను, 15 రూపాయలకి 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. వస్తేరా లేదంటే పో. నువ్వు ఇచ్చే పైసలకి సిటీ బస్ వస్తుంది, పో. వెళ్తాలే, నువ్వేం చెప్పక్కర్లే. అమ్మో, అది బస్సా లేక రేవు కాడ మరిసెట్టా? ఊడలు పట్టుకుని ఊగినట్టు అలా వెళ్లాడుతూ వెళ్తున్నారేంటి? సిటీలో బస్సులు గిట్లానే ఉంటాయి. వెళ్ళు. నీ ఆటోలో రాను, ఆ బస్ లోను వెళ్ళను. మరి ఎలా వెళ్తావు? నటరాజు సర్వీస్. బస్ సర్వీస్ తెలుసు, ఆటో సర్వీస్ తెలుసు, కొత్తగా వచ్చిన క్యాబ్ సర్వీస్ తెలుసు. ఈ నటరాజ్ సర్వీస్ ఏంది? నటరాజ్ సర్వీస్ అంటే నడిచెళ్ళటం. నడిచెళ్తావా? వెళ్ళమ్మా, వెళ్ళు. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. ఇంత పొడవుగా ఉందేంటి ఊరు? ఎంత నడిచినా తరగదే. ఓసే రాణి, ఎక్కడున్నావే? ఒకసారి కనిపించి చావు. ఓయ్, దొరికావే దానిమ్మ. రాణి, ఇదిగో రాణి, ఆగు రాణి. ఎక్కడికి వెళ్ళింది? దొంగ మొహంది, తప్పించుకుంది. అయ్యా, హెల్లే సామి, అడగగానే రాణిని చూపించావు. అలాగే ఏదో ఒకలాగా అది నాకు దొరికేలా చేసి నా డబ్బులు ఇప్పించు సామి. నీకు జోడు కొబ్బరికాయలు కొడతాను.